సోరియాసిస్కు వీగన్ ప్లాంట్ బేస్డ్ డైట్లు నిజంగా పనిచేస్తాయా? మీ ఫలితాలను గరిష్టంగా పొందడానికి ఉత్తమ మార్గం ఏమిటి? ఈ వీడియోలో సోరియాసిస్కు వీగన్ మరియు ప్లాంట్ బేస్డ్ డైట్ల ఇతర ఆహార విధానాలతో వాటి పోలికలను మీరు తెలుసుకోవాల్సిన చెప్పబోతున్నాం. అలాగే సాధారణ తప్పిదాలు, ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆహారం, దూరంగా ఉండాల్సినవి మరియు ఉత్తమ ఫలితాల కోసం మీ పురోగతిని ఎలా గమనించాలో కూడా చర్చించబోతున్నాం. కాబట్టి చివరకు ఉండండి. హాయ్, నేను డాక్టర్ చాను దాసరి. గట్ మైక్రోబియోమ్ అసమతుల్యతల వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ను తగ్గించేందుకు కట్టుబడిన ఒక సర్జన్ని. నేను స్వయంగా నా 20 ఏళ్లలో జీర్ణ సంబంధిత సమస్యలు, ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్తో బాధపడ్డాను. అది నాలోనే కాకుండా నా రోగులలో కూడా పనిచేసిన ఒక విధానాన్ని విజయవంతంగా రూపొందించాను. నా విధానాన్ని మైండెడ్ ఇమ్యూనిటీ అప్రోచ్ అని పిలుస్తారు. ఇది సంవత్సరాలుగా వేలాది విజయాలను సాధించింది. మీరు లేదా మీకు తెలిసిన ఎవరికైనా సోరియాసిస్ సమస్య ఉంటే మరియు ఇన్ఫ్లమేషన్ను తొలగించుకోవాలనుకుంటే మా వెబ్సైట్ diclinic.com ను సందర్శించండి మరియు నాతో ఒక డిస్కవరీ కాల్ షెడ్యూల్ చేసుకోండి. సోరియాసిస్ నుంచి కోలుకోవడానికి ప్రాక్టికల్ స్టెప్పులు, కేవలం 6 వారాల్లో దీర్ఘకాలిక ఫలితాలు ఎలా సాధించాలో నేను మీకు చెప్తాను. మా వెబ్సైట్లో మీరు సహజంగా సోరియాసిస్ను ఎలా తొలగించుకోవచ్చో చెప్పే ఉచిత వనరులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రారంభించడానికి క్రింద ఉన్న వివరణలోని లింక్ను చూడండి. నేను మర్చిపోకముందే ఇలాంటి కంటెంట్ కోసం లైక్ చేయండి మరియు ఫాలో అవ్వండి. ప్రారంభిద్దాం. ఇక్కడ 2023లో వచ్చిన ఒక అధ్యయనం. ఇది ప్రణాళికాబద్ధమైన వెగన్ డైట్ సోరియాసిస్కు ప్రయోజనాలను, ప్లాంట్ బేస్డ్ ఆహారాలు, సప్లిమెంట్లు ఇన్ఫ్లమేషన్ను ఎలా తగ్గిస్తాయో, చర్మ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయో. ఇంకొక 2023 అధ్యయనం. ఇది ప్లాంట్ బేస్డ్ డైట్ల వల్ల చర్మ ఆరోగ్యంపై, సోరియాసిస్ను నియంత్రించడంలో ప్రయోజనాలను. చాలా మంది డెర్మటాలజిస్టులు డైట్ సోరియాసిస్కు సంబంధం లేదని చెబుతారు. అయితే నిజంగా ఏది పనిచేస్తుందో మనం ఎలా తెలుసుకోవాలి? నేను సోరియాసిస్కు ఉత్తమమైన డైట్ అనే నా మరో వీడియోలో చెప్పినట్లే ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఫైటోన్యూట్రియంట్ ఆధారిత డైట్ ప్లాన్లను ఉపయోగించడాన్ని నేను బలంగా ప్రోత్సహిస్తాను. ఒక డైట్ సోరియాసిస్కు పనిచేస్తుందో లేదో నిర్ణయించడానికి నేను 4 ముఖ్యమైన ప్రమాణాలను ఉపయోగిస్తాను. ఇది ఎట్లు తప్పనిసరిగా వెగన్ లేదా పూర్తిగా ప్లాంట్ బేస్డ్ అయి ఉండాలన్న అర్థం కాదు. మళ్లీ గుర్తు చేసుకోవడానికి ఆ 4 ప్రమాణాలు: ఫైటోన్యూట్రియంట్లు, మాక్రోన్యూట్రియంట్ అవసరాలు, మైక్రోబయోమ్ స్పెసిఫిసిటీ మరియు ఫుడ్ సెన్సిటివిటీ. ఈ ప్రమాణాల గురించి వివరంగా తెలుసుకోవాలంటే నేను చెప్పిన ఆ మరో వీడియోను చూడండి. ప్రస్తుతం ఈ తక్షణ సమీక్షలోకి మనం ప్రవేశిద్దాం. ప్లాంట్ బేస్డ్ డైట్లను మరియు అవి ఇతర డైటరీ విధానాలతో, ముఖ్యంగా నేను నా సోరియాసిస్ క్లయింట్లకు సిఫార్సు చేసే ఫైటో డైట్తో ఎలా పోల్చబడతాయో చూద్దాం. నా ఇతర వీడియోలలో మీరు ఈ కాంప్లెక్స్ ప్రోటీన్ల కాన్సెప్ట్ను గుర్తు చేసుకోవచ్చు. కొన్ని కాంప్లెక్స్ ప్రోటీన్లు ఇమ్యూన్ ప్రతిస్పందనను ప్రేరేపించి సోరియాసిస్ లక్షణాలను మరింత పెంచుతాయి. మన ఆహారంలో మనం ప్రోటీన్ను తింటాము. ఇది వివిధ వనరుల నుండి రావచ్చు, మొక్కల నుండి, జంతువుల నుండి కూడా. ప్రోటీన్ అనేది మౌలికంగా అనేక అమినో ఆమ్లాలు కలిసిన సముదాయం. ప్రోటీన్ మన జీర్ణ వ్యవస్థలోకి వచ్చినప్పుడు మన ఆంత్రములోని ఎంజైములు వీటిని విడివిడిగా అమినో ఆమ్లాలుగా విడగొట్టి అవి శరీరంలో శోషించబడతాయి. ఈ ఆంతర ఎంజైములను ప్రోటీయసులు అంటారు. ఇది ఎందుకు ప్రాముఖ్యంగా ఉందంటే కొన్నిసార్లు ఈ ప్రోటీయసులు తమ పని పూర్తిగా చేయలేవు. దాంతో పెద్ద పరిమాణంలో ప్రోటీన్ కణాలు మన ఆంత్రములో మరియు రక్తంలో ఎక్కువసేపు మిగిలిపోతాయి. ఇది ఎందుకు జరుగుతుంది? కొన్ని రకాల ప్రోటీన్లు విరగడంలో కష్టం ఉంటుంది. అలాగే ప్రోటీన్ను విరగదలిచినంత ప్రోటీస్ ఉండకపోవచ్చు. మీకు ఇప్పటికే తెలుసు, మన పేగు అనేది ఒక పెద్ద ఇమ్యూన్ అవయవం. కాబట్టి ఈ పూర్తిగా జీర్ణం కాని ప్రోటీన్లు విదేశీ ప్రమాదంగా గుర్తించబడి ఇమ్యూన్ ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తాయి. అందులో ముఖ్యంగా శరీరం ఈ పెద్ద జీర్ణం కాని ప్రోటీన్ల వల్ల దాడి జరుగుతోందని భావిస్తుంది. అందుకే అది చాలా ఇమ్యూన్ రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి వాపును కలిగిస్తాయి. ఇది ఒక సమస్యగా మారవచ్చు. తర్వాత మీరు అర్చిడోనిక్ యాసిడ్ మార్గాన్ని కూడా చూడాలి. ఇది నేరుగా జంతు ఆధారిత కొలెస్ట్రాల్ తీసుకోవడంతో సంబంధం కలిగి ఉంటుంది. అన్ని జంతు కణాల్లో కొవ్వులు మరియు కొలెస్ట్రాల్ ఉన్న మెంబ్రెయిన్ గోడ ఉంటుంది. ఇవి మన శరీరంలో అర్చిడోనిక్ యాసిడ్ మరియు సైటోకైన్లుగా మారి వాపును కలిగిస్తాయి. అన్ని జంతు ఆధారిత ఉత్పత్తుల్లో అర్చిడోనిక్ యాసిడ్ ఉంటుందా? లేదు, కేవలం మాంసం మరియు కొవ్వు ఉన్న పాడి ఉత్పత్తుల్లో మాత్రమే ఉంటుంది. సాచ్యురేటెడ్ ఫ్యాట్ వల్ల కూడా వాపు సమస్యలు రావచ్చు. ఇక్కడ ఒక వ్యాసం ఉంది. ఇది సాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ఆల్ఫా మరియు ఇంటర్యూకిన్ వంటి వాపు సైటోకైన్లను ఉత్పత్తి చేయడంలో పాత్రను పరిశీలిస్తుంది.
అందుకే కొన్నిసార్లు వెగన్ డైట్లు సోరియాసిస్కు సహాయపడతాయి. వీటి వల్ల వచ్చే వాపు కలిగించే ఆహారాలను అవి తొలగిస్తాయి. అయితే వెగన్ మరియు ప్లాంట్ బేస్డ్ డైట్లకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. కాబట్టి వాటిలో కొన్ని గురించి ఈ వీడియోలో నేను చర్చిస్తాను. సోరియాసిస్ కోసం వెగన్ డైట్లు పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారాలపై ఆధారపడి ఉంటాయి మరియు సాధారణంగా ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా, కొవ్వులు మరియు ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. ఈ డైట్కు లాక్టో లేదా ఓవో వెజిటేరియన్ వెర్షన్లు ఉన్నా మనం ఇక్కడ పూర్తిగా మొక్కల ఆధారిత డైట్లపై మాత్రమే దృష్టి పెడతాము. ఈ డైట్లో మొక్కల ఆధారిత ఆహారాలకు ప్రత్యామ్నాయాలుగా వెగన్ మాంసాలు, చీజ్లు, వెన్నకు బదులు ఉపయోగించే పదార్థాలు వంటివి ఉంటాయి. వీటిలో చాలా భాగం క్యాష్యూ, సోయా లేదా కొబ్బరి నూనెతో తయారు చేసి సంప్రదాయ జంతు ఆధారిత ఉత్పత్తులకు బదులుగా వాడతారు. మీరు బియాన్ మీట్, ఇంపాసిబుల్ మీట్, డయా చీజ్, సోయా, ఓట్స్ లేదా కొబ్బరి పాలు వంటి ప్లాంట్ బేస్డ్ పాలు వంటి ఉదాహరణలను చూస్తారు. సోరియాసిస్ కోసం ఈ విధానం లక్ష్యం మాంసం మరియు పాలు ఉత్పత్తులతో సాధారణంగా సంబంధం ఉన్న వాపు లక్షణాలను నివారించడం. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. మనం మాట్లాడుకున్న ఆ 4 ప్రమాణాలు గుర్తున్నాయా? ఈ సోరియాసిస్ డైట్ ఈ ప్రమాణాలతో కాలక్రమేణా ఎలా పనిచేస్తుందో విశ్లేషిద్దాం. మొదటి ప్రమాణం ఫైటోన్యూట్రియంట్స్. ఫైటోన్యూట్రియంట్స్ అనేవి మొక్కల ఆధారిత సూపర్ ఫుడ్స్లో కనిపించే సూక్ష్మ పోషకాలు. ఈ పోషకాలు యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలతో నిండి ఉంటాయి. ఇవి చర్మం మరియు పేగులో వాపును తగ్గించడం ద్వారా సోరియాసిస్ ఉన్నవారికి సహాయపడతాయి. ఈ 2023 అధ్యయనం ప్రొబయోటిక్ మరియు ప్రీబయోటిక్ సప్లిమెంటేషన్ సోరియాసిస్ ఉన్న రోగులలో పేగు మైక్రోబయోమ్ను మెరుగుపరచడంలో మరియు వాపును తగ్గించడంలో ఎలా సహాయపడుతుందో పరిశీలించింది. ఇంకో 2023 అధ్యయనం సోరియాసిస్ వంటి చర్మ సంబంధిత సమస్యల చికిత్సలో న్యూట్రాస్యూటికల్స్ గా పాలిఫెనోల్స్ వాడకాన్ని పరిశీలిస్తోంది. ఫైటోన్యూట్రియంట్స్ అనేవి పాలిఫెనోల్స్, టెర్పీన్స్, డయోస్మినేట్స్, ఫైబర్ రెసిస్టెంట్ స్టార్చెస్, ఒమేగా కొవ్వులు, ఆల్కలాయిడ్స్ వంటి అనేక ముఖ్యమైన వర్గాల్లోకి వస్తాయి. ఈ సూక్ష్మ పోషకాలు వాపును తగ్గించడంలో మరియు రోగ నిరోధక వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సోరియాసిస్కు వేపన్ లేదా ప్లాంట్ బేస్డ్ డైట్ను అనుసరిస్తే మీరు తగినంత ఫైటోన్యూట్రియంట్స్ను తీసుకోవచ్చు, కానీ ఇది మీరు ఎలాంటి ఆహారం ఎంచుకుంటారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మీ వేపన్ డైట్లో ఎక్కువగా పిండి, చక్కెర, నకిలీ మాంసాలు, నకిలీ చీజ్లు వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటే వీటిలో ఫైటోన్యూట్రియంట్స్ ఉండకపోవచ్చు. పైగా ఇవి వాపును పెంచే రసాయనాలను కలిగి ఉండొచ్చు. ఇది గట్ మైక్రోబయోమ్కు విరుద్ధంగా పనిచేస్తుంది. దీనికి విరుద్ధంగా రెసిస్టెంట్ స్టార్చ్లు, ఫైబర్, ఒమేగా ఆయిల్స్, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు మరియు సంపూర్ణ ఆహారాలతో కూడిన సమతుల్యమైన వేపన్ డైట్ సోరియాసిస్ నుండి కోలుకోవడానికి అవసరమైన ఫైటోన్యూట్రియంట్స్ను అందించగలదు. తర్వాత మాక్రోన్యూట్రియంట్ అవసరాల గురించి మాట్లాడుకుందాం. సోరియాసిస్కు వేపన్ మరియు ప్లాంట్ బేస్డ్ డైట్లు తరచుగా మాక్రోన్యూట్రియంట్లను సమర్థవంతంగా పరిగణించడంలో విఫలమవుతాయి. మాక్రోన్యూట్రియంట్లలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మరియు ప్రోటీన్లు ఉంటాయి. మీ ఎత్తు, బరువు మరియు శారీరక చురుకుదనం నా వెబ్సైట్లోని కాలిక్యులేటర్లో నమోదు చేయడం ద్వారా మీకు అవసరమైన ప్రత్యేక మాక్రోన్యూట్రియంట్ అవసరాలను అంచనా వేయవచ్చు. సాధారణంగా ఒక డైట్లో సగం కాలరీలు కొవ్వుల నుండి రావడం మంచిదే. సోరియాసిస్. నేను మాంసాహారంలో కొన్ని ప్లాంట్ బేస్డ్ ఆహారాల్లో సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఇష్టపడను, ఎందుకంటే నేను ముందే చెప్పినట్లుగా ఈ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ప్రో ఇన్ఫ్లమేటరీ ప్రక్రియలతో సంబంధం కలిగి ఉంటాయి. మాంసంలో జంతు ఆధారిత కొలెస్ట్రాల్ ఇష్టం లేదు, ఎందుకంటే ఇది శరీరంలో అరాకిడోనిక్ యాసిడ్ స్థాయిలను పెంచే అవకాశం ఉంది. ఈ 2 మార్గాలను నేను నా సోరియాసిస్ ఇన్ఫ్లమేషన్ వీడియోలో వివరించాను, కాబట్టి నా ఛానల్లో ఆ వీడియోను చూడండి. కాబట్టి నేను నా క్లయింట్ల కోసం డైట్లను రూపొందించేటప్పుడు స్పష్టమైన కారణాల వల్ల తక్కువ కార్బ్తో కొవ్వులు ప్లాంట్ బేస్డ్ ఒమేగా సోర్సెస్ నుండి వస్తాయి. అందువల్ల ఈ సమస్యలు పూర్తిగా నివారించబడతాయి. నేను డైట్లో కనీసం 100 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకుంటాను. ఇది మీరు పూర్తిగా ప్లాంట్ బేస్డ్ ఆహారాలపై ఆధారపడితే కొంత కష్టంగా ఉంటుంది. మీరు బహుశా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సోర్సెస్తో తయారు చేసిన ప్రోటీన్ షేక్స్ను చేర్చుకోవాల్సి వస్తుంది. చివరగా, సోరియాసిస్కు సంబంధించిన వీగన్ డైట్లు సాధారణంగా కార్బ్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ వంటి మాక్రోన్యూట్రియంట్ల సమతుల్యతపై దృష్టి పెట్టవు. అంతేకాకుండా ఫైబర్ ట్రాకింగ్ను కూడా నిర్లక్ష్యం చేస్తాయి. ఇది గట్ మైక్రోబయోమ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా అవసరం. అయితే ఇప్పుడు మైక్రోబయోమ్ స్పెసిఫిసిటీ అనే కాన్సెప్ట్ను చూద్దాం. మళ్ళీ ఈ సమీకరణను పరిశీలిద్దాం. చెడు బ్యాక్టీరియా, ఫంగస్ కార్బ్స్ ఆహారంగా తీసుకుని సోరియాసిస్ ఇన్ఫ్లమేషన్ దారితీస్తాయి. సోరియాసిస్కు వీగన్ డైట్లు ఎక్కువ కార్బ్స్ కలిగి ఉంటాయి. కొన్ని కార్బ్స్ అంతగా ఉపయోగకరంగా ఉండవు. వీగన్ డైట్లు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయా? సమాధానం స్పష్టంగా లేదు. ఇది వివాదాస్పదంగా వినిపించవచ్చు, ఎందుకంటే యూట్యూబ్, రెడిట్లో వీగన్ డైట్లు సోరియాసిస్లో గట్ మైక్రోబయోమ్ వైవిధ్యాన్ని మెరుగుపరుస్తాయని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కానీ నేను మీకు ఒక ప్రాక్టికల్ దృష్టికోణాన్ని చెప్పాలి.
నా కెరీర్‌లో నేను వందలాది లేదంటే వేలాది స్టూల్ స్టడీస్‌ను పరిశీలించాను మరియు ఎక్కువసేపు సోరియాసిస్ కోసం వీగన్ డైట్‌ను అనుసరించే వారు కేవలం ఆహారంతోనే తమ అంతర్గతాల్లో మంచి బాక్టీరియాను సరైన రీతిలో పెంచుకోరు. సోరియాసిస్ స్వభావం అనేది దుష్టమైన గట్ మైక్రోబియోమ్ వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్‌తో ఉంటుంది. అందుకే మా ప్రోగ్రాం ప్రారంభంలోనే జపాన్ నుండి వచ్చిన పేటెంట్ పొందిన ప్రోబయోటిక్స్‌ను ఉపయోగించి గట్ మైక్రోబియోమ్‌ను తిరిగి సర్దుబాటు చేసి హానికరమైన బాక్టీరియాను బయటకు పంపిస్తాము. అయితే మంచి బాక్టీరియా వృద్ధిని ఎలా ప్రోత్సహించాలి? కార్బోహైడ్రేట్స్‌ను నివారించడం వల్ల కాదు. సరైన నిష్పత్తులు మరియు పరిమాణాల్లో ఫైటోన్యూట్రియంట్స్‌ను ఎంచుకోవడం వల్లే ఇక్కడే మైండ్ గట్ ఇమ్యూనిటీ పద్ధతి ప్రత్యేకంగా నిలుస్తుంది. మేము సోరియాసిస్ కోసం రూపొందించే డైట్లు మన అంతర్గతాల్లో రక్షణాత్మక బయోఫిల్మ్‌ను ఏర్పరిచే మరియు హానికరమైన బాక్టీరియా, ఫంగస్‌ను బయటకు తోసే ప్రత్యేకమైన లాభదాయక బాక్టీరియా స్ట్రెయిన్‌లను ప్రోత్సహించేలా ఉంటాయి. కాలక్రమేణా ఇది శరీరంలో ఆల్ఫా, ఇంటర్ల్యూకిన్ వంటి ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్లను తగ్గిస్తుంది. సోరియాసిస్‌కు సంబంధించిన వెగన్ డైట్‌లో ప్రధాన సమస్య ఏమిటంటే అది మూల కారణాన్ని పరిష్కరించదు. ఎందుకంటే రెసిస్టెంట్ స్టార్చ్‌లు లేదా ఫైబర్‌పై దృష్టి పెట్టకపోవడం వల్ల ఇది తరచుగా చెడు బాక్టీరియాను వివేచన లేకుండా పోషిస్తుంది. వెగన్ డైట్లు మొక్కల ఆధారిత చక్కెరలు, కార్బ్స్, రసాయనాలను అనుమతిస్తాయి. ఇవి లక్షణాలను మరింత పెంచవచ్చు. నేను చాలా మందిని కొంత మెరుగుదలతో, అది కూడా తాత్కాలికంగా మాత్రమే చూశాను. కానీ తర్వాత వారు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నారు ఎందుకంటే వారి డైట్ గట్ మైక్రోబయోమ్ లోపాన్ని పరిష్కరించలేదు. అయితే కొన్ని ప్రత్యేకమైన సూత్రాలను పాటిస్తే మొక్కల ఆధారిత ఆహారం సోరియాసిస్‌కు పనిచేయవచ్చు. ఇక్కడే ఫైటో డైట్ ప్రాముఖ్యతకు వస్తుంది. ఇది సోరియాసిస్ మరియు సోరియాటిక్ ఆర్థరైటిస్‌కు సంబంధించిన మూల మైక్రోబయోమ్ సమస్యలను పరిష్కరిస్తుంది. దీనివల్ల దీర్ఘకాలికంగా ఆహారంలో సౌలభ్యం ఉంటుంది. దుష్ప్రభావాలు లేకుండా చీట్ మీల్స్ కూడా తీసుకోవచ్చు. నేను సాధారణంగా నా క్లయింట్లకు ప్రోగ్రాంలో 2 లేదా 3 నెలల్లో చీట్ మీల్స్ ఎలా చేర్చుకోవాలో నేర్పుతాను ఎందుకంటే అప్పటికే వారు ఎక్కువ గట్ సమస్యలను స్థిరంగా పరిష్కరించుకుంటారు. వీగన్ డైట్ ఒక ఫ్లేరప్ సమయంలో సహాయపడవచ్చు కానీ మనం మా క్లయింట్ల కోసం రూపొందించే అనుకూలిత ఫైటో డైట్లతో పోలిస్తే ఇది దీర్ఘకాలిక పరిష్కారంగా పనికిరాదు. ఇప్పుడు చివరి ప్రమాణాన్ని అంటే ఆహార సంభేద్యతలను గురించి మాట్లాడదాం. సోరియాసిస్ విషయంలో ఆహార సంభేద్యతలు ఒక ముఖ్యమైన అంశం. నా ప్రసంగాల్లో నేను అందుబాటులో ఉన్న 4 ప్రధాన ఆహార సంభేద్యత పరీక్షలను సమీక్షిస్తాను. స్కిన్ ప్రిక్, ఈ బ్లడ్, IgG4 బ్లడ్, ఇంకా కొత్త మీడియేటర్ రిలీజ్ బ్లడ్ టెస్ట్. మీకు మళ్లీ గుర్తు చేయడానికి సోరియాసిస్ కోసం ఆహార సంభేద్యత పరీక్షను వివరించే నా వీడియోను చూడండి. వీగన్ డైట్‌ను అనుసరిస్తున్నప్పుడు కూడా అనేక మొక్క ఆధారిత ఆహారాలు సంభేద్యతలకు కారణమవుతాయి. సాధారణ ఉదాహరణలు అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్‌లోని షుగర్ ఆల్కహాల్స్, డైస్, కెమికల్స్, ఇంకా బీన్స్, పెసలు, మినుములు వంటి సంపూర్ణ ఆహార ప్రోటీన్లు కూడా ఉన్నాయి. ఇన్నేళ్లుగా ఇవన్నీ సోరియాసిస్‌లో సంభేద్యతలకు పాజిటివ్‌గా పరీక్షించబడినవిగా నేను చూశాను. దీని అర్థం సోరియాసిస్ ఉన్నవారిలో 1 లేదా అంతకంటే వీగన్ లేదా మొక్క ఆధారిత ఆహారాలకు ప్రతికూలంగా స్పందించే అవకాశాలుంటాయి. సోరియాసిస్ కోసం వీగన్, ప్లాంట్ బేస్డ్ స్ట్రాటజీని అనుసరించడం రిస్క్‌తో కూడుకున్నది. ఇది మీ ఆహార ఎంపికలను తగ్గిస్తుంది, సంభేద్యతలు ఏర్పడే అవకాశాన్ని పెంచుతుంది. సరే, ఇదే ప్రసంగం కింద కామెంట్స్‌లో మీరు వీగన్ డైట్లు మరియు సోరియాసిస్‌తో పొందిన అనుభవాన్ని పంచుకోండి. మీకు ఏవి పనిచేశాయి, ఏవి పనిచేయలేదు? మీ ప్రయాణం గురించి వినాలని నాకు చాలా ఆసక్తి ఉంది. మీకు తెలుసు కదా, నా క్లయింట్లలో మైండ్ గట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నాకు గొప్ప విజయాలు లభించాయి. దీర్ఘకాలిక ఫలితాల కోసం నేను వ్యక్తిగతీకరించిన ఫైటో డైట్స్ మరియు లక్ష్యంగా గట్ మైక్రోబయోమ్ పునఃసమతుల్యతను బలంగా ప్రోత్సహిస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఇలాంటి మరిన్ని విషయాల కోసం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పటిలాగే ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ జాను దాసరి మాట్లాడుతున్నాను. తదుపరిసారి కలుద్దాం.